బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. ఢిల్లీ గాలి విషపూరితంగా మారుతుంది. చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి వస్తున్న పొగ వాయు కాలుష్యానికి కారణమవుతుంది. అది పెరుగుతూ ప్రస్తుతం ఆందోళనకర స్థాయికి చేరినట్లుగా సమాచారం. ఇక ఢిల్లీ పట్టణం అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. ఇవాళ ఉదయం ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 404గా నమోదైంది. అశోక్ విహార్ లో 391, బావానాలో 393, బురారీలో 374, మధురా రోడ్ లో 347, చాందిని చౌక్ లో 341, DTUలో 364, ద్వారకా సెక్టర్ 8లో 366గా AQI రికార్డైంది. ఇక IGI ఎయిర్పోర్ట్ లో 344గా రికార్డైంది. దిల్షాద్ గార్డెన్ లో 300, ITOలో 300, జహంగీర్పూర్ లో 418, లోధి రోడ్ లో 233, మున్కాలో 406, ద్వారకాలో 364, నవాజ్ ఫర్గఢ్ లో 356, నరేలాలో 356, నెహ్రూ నగర్ లో 372, నార్త్ క్యాంపస్ లో 371గా నమోదైంది. DU పంజాబ్ లో 371, పద్పర్ గంజ్ లో 382, బాగ్ 382, అలాగే పురం రోహిణిలో 415గా, శ్రీ అరబిందో మార్గ్ లో 203గా, వివేక్ విహార్ లో 385గా, వజీపూర్ లో 424 పాయింట్లుగా AQI రికార్డైంది. అలాగే ఓవైపు పొగ ఢిల్లీని అతలాకుతలం చేస్తూ ఉంటే మరోవైపు యమునా నదిపై విషపు నురుగులు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. యమునా నదిలో వాయు కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో నదిపై ముదురు తెల్లని నురుగు తేలుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు, కొనుగోలు, కాల్చడంపై ఏడాది పొడవునా బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంపై ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఫైర్ క్రాకర్స్ ఇలాగే పేలుస్తూ పొల్యూషన్ పెంచుతూ పోతే ఆరోగ్యంగా జీవించేందుకు పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది. టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.